నిందలు అవమానములు హేళనలు చీత్కారములు కఠిన దెబ్బలు ముళ్ళ పోటులు శిలువ భారం ఖాయమంత గాయం హృదినే బాధించిన భరించావు వేదన మౌనముగా తనువే తల్లడిల్లినా తృప్తి నందావు నన్ను తలచుకొని. దేవానికి వందనాలు ప్రభువా, నీకు స్తోత్రం నాయనా, నీకు స్తోత్రం తండ్రి. రోజు దేవుని పరిచర్య నిమిత్తము ఎండాడ ప్రాంతానికి దేవుడు నడిపించాడు. దేవుని మహాకృప. ఈ ప్రాంతం అంతా మనం తిరిగి దేవుని పరిచర్య చేయబోతున్నాం. అదేవిధంగా ప్రార్థన కూడా చేయబోతున్నాం. బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఇస్తున్నానండి, ఎందుకంటే అంతా కూడా బైక్ డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రైస్లో ఇంకా ఇంతవరకు అయితే నాకైతే ఇంకా ఏమీ ప్రతి ప్లేసు పేరు నాకు పర్టికులర్గా తెలియదు. ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుంది ఇదంతా కూడా. నాకైతే పేర్లు సరిగ్గా తెలియదండి విశాఖపట్నంలో. కానీ ఈసారి ప్రతి ప్రాంతానికి వెళ్తాం కాబట్టి ప్రతి ఏరియా ప్రతి స్థలంలో దేవుని పరిచయం చేయబోతున్నాం మనం. రానున్న దినాల్లో ప్రార్థన. ఇప్పుడు నేను ప్రేయర్ వాక్ వచ్చాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ స్థలం అంతా కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. చూద్దాం దేవుని కృప వల్ల. ఈరోజు వర్షం పడుతుంది. నిన్న వచ్చాను నేను ఈ ప్రాంతం అంతటి కూడా. నేను వచ్చాను కానీ వర్షం పడడం వల్ల మళ్ళీ నేను వెనక్కి వెళ్ళిపోయాను. ట్రై చేశాను, చాలా ప్రయత్నించాను వీడియో తీద్దామని, కానీ అస్సలు కుదరలేదు. చాలా తడిసిపోయాను అనమాట. పైగానేమో ఒక చిన్న కవర్ ఒకటి తీసుకొచ్చాను కాబట్టి కెమెరా వాటర్ ప్రూఫ్ తీసుకురాలేదు నేను నిన్న. ఇంటి దగ్గర ఏమో వర్షం అంతగా లేదు కదా అనుకొని బయలుదేరిపోయాను. కానీ తీరం మోసి బయటకు వచ్చిన తర్వాత విపరీతమైన వర్షం. ఫోన్ని కెమెరాని కవర్లో పెట్టేసి ఇంకా తర్వాత అలాగా ప్రార్థన చేశాను. నేను మార్కవలస మొత్తం ప్రార్థన చేశాను. మార్కవలస అంతా తిరిగి ప్రార్థన చేశాను. ఆ కొమ్మాది నుంచి లోపలికి వెళ్ళి ప్రార్థన చేశాను. అది వీడియో తీయలేదు నేను. తర్వాత ఇప్పుడు ఈ రోజుని ఈ ఎండాడ ప్రాంతం అంతా కూడా ఈ ఆర్కే బీచ్ రోడ్లోకి వెళ్తున్నానండి. ఆ ఏరియాలన్నీ నేను చూస్తున్నాను. ఇవన్నీ చూసిన తర్వాత ప్రతి ఒక్క ఏరియాని ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాంతాన్ని మనము ప్రార్థన చేయబోతున్నాం, సువార్త చేయబోతున్నాం. దేవా, ఎండాడ ప్రాంతమును బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో అనేకమైన అపార్ట్మెంట్స్ ఈ ప్రాంతంలో ఉన్నాయి. విశాఖ స్కై పార్క్ను బట్టి మీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా విశాఖ స్కై లైన్ ప్రభా, చాలా మంది అపార్ట్మెంట్స్ ఈ స్థలంలో ఉన్నాయి ప్రభా. చాలా జనాంగము ఈ స్థలంలో నివాసం ఉంటూ ఉన్నారు. దేవా, వారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. మీకు వందనాలు. ఈ ప్రాంతంలో నుంచి అనేకమైన ఆత్మలను మీరు విడిపించండి, మీరు దర్శించండి ప్రభా. బలమైన కార్యము ఈ స్థలములో జరిగించండి నాయన. యేసయ్యా, నీకు స్తోత్రాలు ప్రభువా. సువార్తకు వ్యతిరేకముగా పనిచేస్తున్న ప్రతి చీకటి దురాత్మ శక్తులను బంధిస్తూ ఉన్నాం. నీ వాక్యము ఈ స్థలములో వెదజల్లబడును గాక తండ్రి. నీకు వందనాలు. స్తోత్రం. హిందీ పత్రిక కొట్టించాలండి, తెలుగు హిందీ కూడా కొట్టించాలి. ఉంచండి దేవుని మాటలు మీకోసం. మీ వ్యాపారం దేవుడు దీవిస్తాడు, మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. ఎప్పుడు ఏ కష్టం ఉన్నా ప్రార్థన చేసుకోండి. మీరు మతం మారద్దు, చర్చిలకి వెళ్ళమని నేను చెప్పట్లేదు. మీరు ఉన్న స్థలంలో దేవుని శక్తిని చూడండి ఫస్ట్. ఖచ్చితంగా మీరు అడిగిన దాన్ని దేవుడు ఇస్తాడు. మీ కష్టంలో దేవుడు తోడుగా ఉంటాడు. కొన్నిసార్లు మనకి ఎలా ఉంటుందంటే ఎక్కడి నుంచి సహాయం రాదు. ఏం చేయాలి ప్రభువా, ఈ పరిస్థితి అన్నీ ఆగిపోతే కుటుంబం ఆగిపోద్ది అనిపిస్తుంది. అలాంటి టైంలో మర్చిపోకండి యేసు ప్రభువుని. దేవుడు అద్భుతం చేస్తాడు ఖచ్చితంగా. మీరు ఏంటంటే మనిషి ఎందుకు పుట్టాడు, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు చచ్చిపోతున్నాడు, అసలు కారణం ఏంటి అనేది దీంట్లో రాయడం జరిగింది.
ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోండి. మీరు మీ ఇంట్లో ప్రార్థన చేసుకోండి, దేవుడు సహాయం చేస్తాడు. మీ వ్యాపారాన్ని దేవుడు దీవించును గాక. ఖచ్చితంగా మీ వ్యాపారం దేవుడు డెవలప్ చేస్తాడు, మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఓకేనా? అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన చదువుకోండి దేవుని మాటలు, దేవుడు మీకు సహాయం చేస్తారు. ఏ కష్టంలో ఉన్నా మర్చిపోకండి, మనుషులైతే సహాయం చేయరు. దేవుడు ఖచ్చితంగా, మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు, ఏది మారవసరం అవసరంలా. మీరు ఉన్న స్థలంలో ప్రార్థన చేయండి, దేవుడి శక్తిని చూస్తారు. మీరు ప్రార్థన చేస్తారు మీకోసం. ఓకేనా? దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించును గాక, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఓకే. ఆరాధన నీకే, ఆరాధన. చదువుకోండి దేవుని మాటలు ఇవి. దేవుడు మీకు సహాయం చేస్తాడు, మీ వ్యాపారం దేవుడు దీవిస్తాడు. ఏ కష్టంలో ఉన్నా యేసు ప్రభువాన్ని పిలవండి. మీరు ఏది మారొద్దు, కులం మారొద్దు, మతం మారొద్దు, చర్చికి వెళ్ళాలని నేను చెప్పట్లేదు. మీరున్న స్థలంలో ఆయన శక్తిని చూడండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు, మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. ఏమ్మా? ఓకే. మా చెల్లి చదువుకోండి అమ్మా, దేవుని మాటలు ఇవి. దేవుడు మీకు సహాయం చేస్తారు, మీ వ్యాపారాన్ని కూడా దేవుడు దీవిస్తాడు. మీకు ఏ కష్టం వచ్చినా ప్రార్థన చేసుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళమని నేను చెప్పట్లేదు. పెట్రోల్ లేదండి, అయిపోయింది. డిస్కౌంట్లో దొరుకుతుంది. ఏమ్మా? మీ వ్యాపారం దేవుడు దీవిస్తాడు, మీ కుటుంబాన్ని దీవిస్తాడు. మీరు ఏం లేదు, మీరు ఉన్న స్థలంలో ప్రార్థన చేసుకోండి. యేసయ్యా నాకు సహాయం చేయండి అని దేవుడు మీకు సహాయం చేస్తాడు ప్రతి విషయం. ఏమ్మా? ఉంటానైతే. వచ్చావా నాలో ఉన్నవా, నాలో రావా. ఓ దేవా దేవా నాకై నావా, నీకే సాక్షి. ఎంకే గోల్డ్ కోస్ట్ అంట. ఎంకే గోల్డ్ కోస్ట్ ఎంతమంది ఉన్నారు చూడండి, ఎంతమంది ఉన్నారు. విశాఖపట్నం ఎంత పెద్దది చూడండి, ఎంత పెద్ద విశాఖపట్నం. దేవుడు ఎంతమంది జనాభా. వీరందరినీ రక్షించడానికి దేవుడు కృప చూపును గాక. వీరందరికీ సువార్త చెప్పడానికి దేవుడు కృప చూపును గాక. దేవుడు మార్గాలు తెరుగును గాక. పత్రిక ప్రతి ఒక్క గృహంలోకి కూడా దేవుని వాక్యము చేర్చబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఎంకే గోల్డ్ కోస్ట్ ని ప్రభువా జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా నీకు వందనాలయ్యా. స్తోత్రము 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 స్తోత్రం. నాయనా ఈ ప్రాంతంలో దర్శించు, నాయన దర్శించు ప్రభువా. ఈ ప్రాంతంలో దర్శించండి ప్రభువా, దర్శించండి ప్రభువా, దర్శించండి ప్రభువా, దర్శించండి ప్రభువా. ఈ స్థలమును దర్శించండి ప్రభువా. నాయన ఎంకే గోల్డ్ కోస్ట్ ప్రభువా ఈ ప్రాంతములు ప్రభువా నాయనా తండ్రి కుటుంబాలను విడిపించమని అడుగుతున్నాను ప్రభువా. నీకు వందనాలయ్యా. స్తోత్రం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా నీకు స్తోత్రమయ్యా. స్తోత్రము ప్రభువా, స్తోత్రము ప్రభువా, స్తోత్రము నాయనా. చదువుకోండి దేవుని మాటలు, దేవుడు మీకు సహాయం చేస్తారు.
అదేలేనా, మీకు ఇష్టమైతే తీసుకోండి, తప్పే ఉంది. నాకై వచ్చావా, నాలో ఉన్నావా, నాలో రావా, ఈ నా జీవితం నా సమస్తం నా స్తోత్రము నాయనా, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా. హల్లెలూయా. వీడకు దేవా, బాబాయ్ ఒకసారి వస్తారా? ఏ సమయమైనా నాతో చదువుకోండి దేవుని మాటలు. దేవుడు మీకు సహాయం చేస్తారు, మీ కుటుంబాన్ని దీవిస్తారు. ఏ కష్టం ఉన్నా ప్రార్థన చేసుకోండి, మనుషులు సహాయం చేయరు. ఓ దేవా దేవా నాకై రావా, విశాఖ స్కై పార్క్, విశాఖి స్కై పార్క్. ఓ దేవా దేవా నాకై విశాఖి స్కై పార్క్. దేవుడు ఈ ప్రాంతమును దేవుడు దీవించును గాక ప్రభా. నాయన విడుదల, నీ నామములో విడుదల కలుగును గాక. నీ నామములో ప్రభా నాయన ఈ స్థలమంతా కూడా విడుదల పొందును గాక. యేసయ్యా నీకు వందనాలయా. స్కై పార్క్ నాయనా దీవించు ప్రభు, నీకు వందనాలు ప్రభు. స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి, స్తోత్రము రాజా, స్తోత్రము ప్రభు, స్తోత్రము నాయన. వీడకు దేవా, ఏ సమయమైనా తీసుకోండి అన్న. దేవుని మాటలు చదువుకోండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు, మీ కుటుంబాన్ని దీవిస్తాడు. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఏం చేయొద్దు. కష్టం వచ్చినప్పుడు దేవుడిని అడగండి. దేవుడు మీకు ఖచ్చితంగా, మనుషులు ఎవరు సహాయం చేయరు, చేసినా రెండో రోజు అడుగుతారు. మీరు ఏ కష్టం వచ్చినా తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. దేవుని శక్తిని మీరు చూస్తారు. ఓకే అండి. మాటలు చదువుకోండి, దేవుని మాటలు ఇవి. దేవుడు మీకు సహాయం చేస్తారు. మీకు వ్యాపారాన్ని దేవుడు దీవించును గాక. మీ కుటుంబాన్ని కూడా దేవుడు దీవిస్తారు. చదువుకోండి. అది మనం ఎందుకు పుట్టామో, ఎందుకు చచ్చిపోతున్నాం, అసలు జీవితం అంటే ఏంటనేది ఇందులో రాయబడింది. మీకు ఏ కష్టం వచ్చినా ప్రార్థన చేసుకోండి, దేవుడు మీకు సహాయం చేస్తారు. కానీ మీరేం మతం మారద్దు, కులం మారద్దు, ఏం మారవసరంలా. మీ కష్టంలో మీరున్న స్థలంలో ప్రార్థన చేయాలి. దేవుడి శక్తిని మీకు చూపిస్తారు. ఖచ్చితంగా మీ రిజల్ట్ చూస్తారు. మీరు అడగండి, దేవుడు మీకు ఇస్తారు. ఏమండి, మీ వ్యాపారం దేవుడు దీవించును గాక. జీవితం నా సమస్తము నా అన్నీ నీకేగా. ఓ నన్నెప్పుడు వీడకు దేవా, ఏ సమయమైనా నాతో ఉండవా. ఓ దేవా దేవా నాకైనా నీకే సాక్షిగా ఉండనా. ఓ దేవా దేవా నాకైనావా, నీకే నారాధనా, నీకే నారాధనా. ఓ దేవా దేవా నాకైనావా, నీకే నారాధనా, నీకే నా